చూడు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక హడావుడిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమేంటో నిరూపించుకోవాలని, అందరి దృష్టిని ఆకర్షించాలని తాపత్రయపడుతుంటారు. కానీ నీకెప్పుడైనా అనిపించిందా? నిజమైన శక్తి ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుందని. నాకు తెలిసి ఈ లోకంలో అత్యంత అరుదైన మరియు అద్భుతమైన వ్యక్తులు ఎవరంటే అది ప్రశాంతంగా ఉండేవారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఇదిగో నేను వచ్చాను చూడు అని అందరి అటెన్షన్ అలాని కోరుకోరు. కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక గౌరవం ఒకటి ఉంటుంది. అదే వాళ్ళ ప్రత్యేకత. అలాంటి వ్యక్తులతో మాట్లాడితే నీకు ఒక విషయం అర్థమవుతుంది. వారు తమ అభిప్రాయాలు నీపై రుద్దరు. 100 మాటలు మాట్లాడి నిన్ను ఒప్పించాలని చూడరు. కానీ వారు మాట్లాడే 2 మాటలైనా ఎంతో అర్థవంతంగా ఉన్నతంగా ఉంటాయి. వాళ్ళు ఎవరిని తక్కువ చేసి చూడడం కానీ, వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి జడ్జ్ చేయడం కానీ ఎప్పుడు చేయరు. ఎందుకంటే వారి గుర్తింపు కావాలనే ఆకలి లేదు. వారు చేసే పనుల్లో ఒక స్పష్టత ఉంటుంది. వాళ్ళు నడిచే తీరు చూస్తేనే నీకు అనిపిస్తుంది మీరు ఎవ్వరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని. తమకు ఏది ముఖ్యమో వారికి బాగా తెలుసని మనకు వాళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. నిజానికి ప్రశాంతంగా ఉండేవారిలో ఒక గొప్ప విజ్ఞత ఉంటుంది. వారి సమస్యలు అంటే పడరు. తమ చేతుల్లో లేని విషయాలను, తమను బాధించే కథలను చాలా సులభంగా వదిలేస్తారు. ఈ లోకంలో దేనికైనా వారు అత్యంత ప్రాధాన్యత ఇస్తారంటే అది కేవలం తన మనశ్శాంతికి మాత్రమే. ఎదుటోడికి సమాధానం చెప్పడం కంటే తన మనసుకు సమాధానం చెప్పుకోవడమే గొప్పని వాళ్ళు నమ్ముతారు. అలాంటి వ్యక్తులు ఫ్రెండ్షిప్ కానీ మీకు దొరికితే నిజంగా ఒక అదృష్టం. అవును కదా?